హాయ్ గాయ్స్, ఇవాళ మేము కొమరవెల్లి నుంచి నాసారం గుళ్ళు అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంటుంది. శివుడిది పాత టెంపుల్, అది పురాతనమైనది, 11వ శతాబ్దం నాటి శివ టెంపుల్. ఆ టెంపుల్ చూడడానికి వెళ్తున్నాము. చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ ఇది. నేను చిన్నప్పుడు ఈ టెంపుల్ చూడడానికి మేము 6th క్లాస్లో, నేను మా ఫ్రెండ్ గారు కాటమని చెప్పేసి ఒకడు ఉండేవాడు, ఇంకో ఫ్రెండ్, ముగ్గురం కలిసి ఆ టెంపుల్ పోవడానికి 3 రోజులు తిరిగేటోళ్ళము. ఒకరోజు ఒక దగ్గరికి, ఒకరోజు ఒక దగ్గరికి, ఒకరోజు ఒక దగ్గర పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యేటోళ్ళం భయంతో. అయ్యా ఇప్పుడు పోతే ఏమవుతుందో అని చెప్పేసి భయానికి మళ్ళీ రిటర్న్ అయ్యేటోళ్ళం. అట్లే ఒక 4th డే రోజు అక్కడికి రీచ్ అయినాం, ఆ టెంపుల్ దగ్గరికి. ఇది మన కొమరవెల్లి నుండి రామ్సార్ పోయే రోడ్డు. చుట్టూ చెట్లు ఉంటాయి, మధ్యలో డాంబర్ రోడ్డు, నల్లగా మంచిగా నీట్గా ఉంటుంది. ఎందుకో ఇది పొద్దున వాకింగ్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మా రామ్సాగర్ రోడ్ అయితే, మిగతా రోడ్లు అన్ని రోడ్లు గజిబిజి ఉంటాయి. ఇది మా కొమరవెల్లికి రామ్సాగర్ కొండ మధ్య బ్రిడ్జు, మంచిగా ఉంటుంది. బ్రిడ్జ్ కూడా చుట్టూ వాటరు, చెట్లు, ఏదో గ్రీన్ సీనరీ. నాకు గ్రీన్ సీనరీ అంటే చాలా ఇష్టం, అందుకే నాకు గ్రీన్ సీనరీ ఉండడం ఇష్టం. కాబట్టి నాకు ఇదే ఏరియాలో తిరుగుతూ ఉంటాను. రోజు పొద్దుగల వాకింగ్ కూడా పోతా, ఒక గంట సేపు అటు ఇటు తిరుగుతూనే ఉంటా. ఈ గొర్రెలు రామ్సాగర్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మా ఊర్లో యాదవ్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి గొర్రెల పెంపకం ఎక్కువ ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నదే మా పెద్దమ్మ టెంపుల్. ఇది ముదిరాజ్, ఇది రామ్సాగర్ ముదిరాజ్ సంఘం వాళ్ళు కట్టిన పెద్దమ్మ గుడి. మేము 6th క్లాస్లో 5th వరకు రామ్సాగర్ చదువుకునేటోళ్ళం. 5th నుండి 6th వరకు, 6th నుండి 10th వరకు మన కడవేరులో చదువుకునేటోళ్ళం. అప్పుడు ఇక మేము 5th క్లాస్ అయిపోయి 6th జాయిన్ అయినాం. వాడు కూడా, నేను అప్పుడు 1 year అయిపోయింది, నేను 7th క్లాసు, వాడు 6th క్లాస్ కాటం వాడు. వాడు నేను ఇంకొకటి కలిసి 3 రోజులు పోయినాము ఈ నాసారం గుడికి పోవడానికి. 3 రోజులు తిరిగినాము, అటు ఓడు ఇటు ఓడు, అటు ఓడు ఇటు ఓడు. 3 రోజులు తిరిగి లాస్ట్కి 4th డే అయితే అడిగి పోయినాం. దేవుని చూసినాం. ఆ భయంతో మళ్ళీ రిటర్న్ వచ్చినాం. దేవుడు ఘోరంగా భయంకరంగా ఉంటాడు. దేవుడికి పూజలు చేస్తారో తెలియదు కానీ పైన కెమెరా చూసారా ఫ్రెండ్స్, మొత్తం ఆకాశం ఎంత నీట్గా వస్తుందో. ఈ సీన్ అయితే నాకు అసలు నేను నమ్మలేకపోతున్నాను, ఇంత మంచిగా వస్తుందా కెమెరా అని చెప్పేసి. అయినా ఐఫోన్ బ్రో, ఇంత మంచిగా వచ్చింది అసలు కెమెరా. చూడండి చుట్టూ సీను, ఆకాశం. ఇది రామ్సాగర్ నుంచి కడవేరుకు పోయే రోడ్డు. ఈ రోడ్డు చూడండి, రొచ్చు రక్క ఉంటుంది. అని మన కొమరవెల్లి నుంచి రామ్సాగర్కి వచ్చే రోడ్డు ఏమో నీట్గా ఉంటుంది. రామ్సాగర్ టు కొమరవెల్లి నీట్గా ఉంటుంది, కొమరవెల్లి టు రామ్సాగర్ కూడా నీట్గా ఉంటుంది. కానీ కడవేరుకు రోడ్డు మాత్రమే రొచ్చు రచ్చ, మొత్తం బూజ పొక్కలు గలీజ్గా ఉంటుంది. రోడ్ అంతా పిచ్చి అయిపోయింది. మేము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదవాలంటే ఈ 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేటోళ్ళం. రోజు పొద్దున 3 కిలోమీటర్లు, సాయంత్రం 7 కిలోమీటర్లు నడిచేటోళ్ళం. బై వాక్ నడుచుకుంటూనే పోయేటోళ్ళం. స్కూల్కి పోవాలంటే పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయితే 9:30, 10 గంటల వరకు అక్కడ చేరుకున్నాము. అప్పుడు మళ్ళీ ప్రేయర్ స్టార్ట్. అప్పుడు ఇక లేట్ అయిందని చెప్పేసి మేడం సార్ పొట్టు కొట్టేటోళ్ళు. రామ్సాగర్లో అని చెప్పిన కొట్టులు, ఏ ఊళ్ళో అని చెప్పినా లేట్ అయిందని కొడుతున్నారు. ఈ బ్రిడ్జ్ లేదు అప్పుడు. మేము 10th దాకా బ్రిడ్జ్ రాలేదు, తర్వాత వచ్చింది ఈ బ్రిడ్జ్. వాటర్ వస్తే మేము అటు నుంచి ఇటు నడవరాకపో, ఇటు నుంచి అటు నడవరాకపో. వర్షం నీళ్ళకు మొత్తం వాగు మొత్తం కొట్టుకోవు. కొన్ని రోజులు అయితే హాలిడేస్ కూడా పెట్టారు వర్షానికి, ఎక్కువ వర్షం వస్తే. ఇది చూసిరా గాయస్, ఆకాశం, ఈ గ్రీన్ సీనరీ. ఐఫోన్లో కెమెరా చాలా బాగా వస్తుంది. మేము 6th నుంచి 10th వరకు ఇదే రూట్లో నడిచేటోళ్ళం. 3 కిలోమీటర్లు పొద్దున, 3 కిలోమీటర్లు సాయంత్రం 3 కిలోమీటర్లు తిరిగి నడిచి అటు ఇటు నడుతూనే ఉన్నాం. రోజు పొద్దున ఒకసారి, మళ్ళీ సాయంత్రం ఒకసారి, 3 కిలోమీటర్లు నడిచేటోళ్ళం అప్పట్లో. కడవేరులో అయితే నేను ఒక 5 సంవత్సరాలు చదువుకున్నాను, 6th నుంచి 10th వరకు. ఇక కడవేరుకు మొత్తం చూసిన, నాకు తెలిసిన వరకైతే మొత్తం చూసినా కానీ మొత్తం తెలియదు. ఇంకా కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. అన్నీ తెలుసుకోవాలని కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది పెద్ద స్కూలు, ఇదే మా స్కూలు. నేను చదువుకున్న స్కూల్ ఇదే. అప్పుడు ఈ పెద్ద బిల్డింగ్ కట్టలేదు ఇంకా. అప్పుడు ఆ పక్కపండి తెల్ల బిల్డింగ్ కనబడుతుంది, ఆ తెల్ల బిల్డింగ్లో చదువుకునేటోళ్ళం మేము. ఈ పెద్ద బిల్డింగ్ మేము అంతా 10th అయిపోయి మేము బయట పోయిన తర్వాత కట్టిరు. ఇది స్టార్టింగ్లో లేదు. ఇది పాత ఈ రూమ్లలోనే మేము చదువుకునేటోళ్ళం. ఈ ముందు పోయాక రైట్ సైడ్ వేసుకుంటే మన నాసారం గుడికి పోయారు. మన నాసారం గుడిలోకి పోతాం మనం. ఇప్పుడు రైట్ సైడ్ పోతాం. ఇది అదే రోడ్, ఇక మనం గుడికి పోయే రోడ్డు. కడవేరుగు నుంచి నాగపూరి, పెద్దరాజుపేట అటు పోయే రోడ్. ఇది రోడ్డుకు పోవాలి. ఈ ముంగడ కూడా వాటర్ ఇబ్బంది ఉండే మొన్నటిదాకా. ఇప్పుడు అది కొత్తది కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ లాంటిది కట్టిర్రు. ఈ చుట్టూ గ్రీన్ సీనరీ, అందుకే అది చూపిస్తున్నా. ఈ రైట్ సైడ్లో ఇంకో శివుని టెంపుల్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు త్వరలో.
ఇప్పుడైతే ఆ టెంపుల్ చూద్దాం. ఇది మొన్ననే అయింది, ఇది కంప్లీట్ అయింది. అప్పుడు ఈ మొత్తం ఈ ముంగడికెళ్ళి వాటర్ పోయేది, పైనుంచి ఇప్పుడు వర్షం వాటర్ వస్తే ఆగిపోయేది. బ్రిడ్జ్ కట్టిన తర్వాతనే ఇప్పుడు పైనుంచి పోతురు, కానీ కింద నుంచి వాటర్ పోతున్నాయి. ఇప్పుడు పైనుంచి మనుషులు పోతురు. కానీ అప్పుడు ఈ బ్రిడ్జ్ లేనప్పుడు ఇబ్బంది పడేటోళ్ళు, అందరూ సఫర్ అయ్యేటోళ్ళు. ఇది మన పెద్దరాజపేట, నాగపూరి, యాదగిరిగుట్ట పోయే రోడ్. ఇది అదే రోడ్డు ఉంటుంది. మనకు టెంపుల్ కూడా మనం చూడాలనుకున్న టెంపుల్ అదే రోడ్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ శివుని టెంపుల్ ఇక్కడ పోతుంటే కార్తికేయ సినిమాలో చూసినట్టుగానే అడ్వెంచర్ ఉంటుంది. రోడ్డు మొత్తం అడ్వెంచర్ ఉంది. ఇప్పుడు కొంచెం ముందు అయిన తర్వాత రైట్ సైడ్ తిరగాలి, అది మొత్తం మట్టి రోడ్. చూడండి, కార్తికేయ సినిమాలో అడ్వెంచర్ లేకిన అది బండి ఏమో ఇటు పోతుంది, మనుషులేమో అటు తిరుగుతున్నాం, ఆగం అవుతున్నాం. అన్న ఆడదాకపోతుందా అని అంటే పోతుంది, బండి ఆడదాకపోతుంది, కానీ కొంచెం ముందు వెనక నడుచుకుంటాం అని చెప్పిండు అన్న. ఇక ముంగడ దాకా వేరే కొంచెం బురదల దాకా పోగానే అంత బురద అయింది, బండి దిగబడ్డది. బండి పక్కన పెట్టి నడదాం అనుకున్నాం, కానీ మళ్ళీ తీసిన తర్వాత బండి అదంతలదే మళ్ళీ సెట్ అయింది. శివుడు ఆడదాకా రప్పించుకోవాలనుకున్నాను కాబట్టి బండి నడిచింది, లేకపోతే బండి అయిపో. నాకు ఈ వెదర్ అంటే ఎందుకో మస్తు ఇష్టం. పచ్చని గడ్డల తిరుగుడు, పచ్చని చెట్లలో చూసుడు. ఈ మధ్యన నాకు ఇవి పురాతనమైన గుళ్ళు చూడాలని చెప్పేసి నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే పాత గుళ్ళు ఎక్కడ ఉంటే అంత దూరం ఉంటే అంత దూరం పోతున్నాను. ఎంత దూరం ఉంటే అంత దూరం పోవాలని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను అంత దూరం పోతున్నా. ఇవి ఎక్స్ప్లోర్ చేయాలని అనిపిస్తుంది నాకు, ఎందుకో ఏమో. నాకు చాలా ఇష్టం ఈ శివుని టెంపుల్. పాత పురాతనమైన టెంపుల్ ఏడుంటే ఆడిపోతా అనుకొని నాకు పోవాలనిపిస్తుంది కాబట్టి నేను పోతున్నా. మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. కొందరు నా చుట్టే ఉంటారు ఎక్కిరించాలంటే విమర్శించే లంజవడుకులు. వాడు ఒక పని చేసుకోడు, నేను చేసే పని నన్ను విమర్శిస్తూ ఉంటాడు అన్నట్టు. వాడు బతికెప్పుడు అంతే, నన్ను విమర్శించుడే. నేను ఏ పని చేసినా విమర్శిస్తాడు. వాడు విమర్శించిన తర్వాత నా ఈ కవి ఫరక్ పడదు. నాకు సబ్స్క్రైబర్ ఎవరైతేనే ఉంటారో నా ఛానల్లో ఏదైతేనే ఉంటుంది, కానీ వాడు విమర్శించినంత మాత్రాన ఈ ఇంటికి బి ఫరక్ పడదు. మనం చూసారా, ఇదే మన శివుని టెంపుల్. ఓల్డ్ టెంపుల్ ఇది. 11వ శతాబ్దం నాడు అప్పుడు కాకతీయులు నిర్మించిన టెంపుల్ ఇది. వేరే వాళ్ళు వచ్చి అదంతా పెద్ద పెద్ద స్టంట్లు జరిగినాయి. ఆడ కింద కుక్కలు తీసారు, అవేంటి గనులు ఉన్నాయి కింద అని చెప్పేసి లంకె బిందెల కోసం తవ్వీరు. ఇక రాగానే హనుమంతుడు అయితే కనబడ్డాడు. ఈ రైట్ సైడ్లోనే లోపల గనులు ఉన్నాయని చెప్పేసి పెద్ద పెద్ద కనీలు, పెద్ద పెద్ద అది లంకె బిందెలు ఉన్నాయని చెప్పేసి కుక్కలు తీసిర్రు. ఆ గుళ్ళని ఆగమాగం చేసిర్రు. ఈ లోపల ఉంటుంది మన శివలింగం ముందు ఉంటుంది. ఈ గుడిలో లింగం ఉంది కానీ నంది లేదు. ఇది లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి ఉన్నది అటు గుడికి. ఇది మన కాలభైరవ స్వామిని చూడండి. ఇంకో హనుమంతుడు విగ్రహం కూడా ఉంది ఇక్కడే. ఇది మన కడేరు నుంచి దగ్గర కనబడుతుంది. గోపురం మాత్రం చాలా బాగుంది. ఆ లైట్ చూసిరా, కెమెరాలో మాత్రం లైట్ మిక్మిక్లు ఆడుతుంది. తర్వాత మాత్రం ఎప్పుడు ఇట్లా వెలిగినట్టు ఉంది. బయట చూస్తేనేమో ఒకటే తిరిగి ఉన్నది, కానీ ఇల్లు చూస్తే మాత్రం మిల్క్ అంటుంది. అది ఎందుకంటుందో నాకు కూడా అర్థం కావాలి. ఈ గోపురం మాత్రం మస్తు చెక్కిరు. అసలు ఎవరు కట్టిరో కానీ మస్తు కట్టిరు. ఇది సూపర్ ఉంది. 11వ శతాబ్దం అంటే ఇంకా గుడి ఉన్నట్టు చాలానే బాగుంది. ఎందుకంటే లోపలికి పోతుంటే ఏదో భయం ఇటు భయం అనిపిస్తుంది. ఇది లోపలికి పోతుంటే లింగం ఉంది, ముంగట నంది లేదు. ఇవి భలే ఉన్నాయి ఈ స్తంభాలు. ఇవి ఆల్రెడీ మొక్కుల కోసం ముడుపులు కట్టుకున్న పోతే అవి ఇక్కడ అప్పట్లోనే వెంటిలేషన్ కోసం అక్కడ సైడ్ కిటికీల టైప్ పెట్టారు వెంటిలేటర్. లోపల మన శివలింగాన్ని చూద్దాం. చాలా భయం. అప్పట్లో నాగాస్త్రం సినిమా సీరియల్ వచ్చు, అది చూసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే నాకు నాగాస్త్రం సీరియల్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ లింగం. మొక్కండి, మీరు మొక్కిన మొక్కులన్నీ అన్ని కోరికలన్నీ తీరాలని చెప్పేసి ఆ శివుడిని వేడుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. నేను మన కొమరవెల్లి టు ఖైరతాబాద్ వీడియో చాలా రీచ్ బాగా పోయింది. అందుకే ఈ వీడియో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి గాయస్ ప్లీజ్. మీరు ఇంకా మరెన్నో చూడాలని నేను చూపిస్తూనే ఉంటాను. మీరు సబ్స్క్రైబ్